ఇచ్చాపురంలో నియోజకవర్గంలో జరుపుకుంటున్నటువంటి సరికొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైల్వే జోన్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రారంభోత్సవ కార్యక్రమం. దీనికి విచ్చేసిన మన అభిమాన నాయకులు స్థానిక శాసనసభ్యులు సోదరులు అశోక్ అన్న గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి ఎంతో మంది అతిరథ మహారథులు వచ్చారు. ఇచ్చాపురం పుర ప్రజలకి, సోదర సోదరిమణులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, జూన్ 1వ తేదీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో నిలిచిపోయేటటువంటి రోజు. సుదీర్ఘమైనటువంటి కళ, సుమారు 30 సంవత్సరాలుగా నిరీక్షణ మన అందరి కళ్ళల్లో ఉండింది. ఎప్పుడు మనకి సరికొత్త రైల్వే జోన్ మన ఆంధ్రప్రదేశ్ లో సాధిస్తామని. దానికి సంబంధించి గత 10 సంవత్సరాలుగా ఒక పార్లమెంటు సభ్యుడిగా ఉంటూ నేను ఎంతో పోరాటం పార్లమెంటులో కూడా దీని గురించి చేయడం జరిగింది. అక్కడ పార్లమెంటు వేదికగా ఒక 0 అవర్ వచ్చినా, ఒక డిబేట్ జరిగినా, ఒక కేంద్ర మంత్రి రైల్వే మంత్రి కలిసినా, ఏ సమావేశం జరిగినా సరే అనుక్షణం కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైల్వే జోన్ కి సంబంధించి అనుక్షణం కూడా నేను పోరాటం చేయడం జరిగింది. మీ అందరికీ కూడా ఒక విషయం కూడా గుర్తుండుంటుంది. ఆ రోజుల్లో రైల్వే జోన్ సాధన కోసం ఈ ఇచ్చాపురం రైల్వే స్టేషన్ లోనే రాత్రి పూట కూడా దీక్ష చేసి మరీ సాధించాలని ఆ రోజు ఒక కార్యక్రమం కూడా చేపట్టాం. అయితే ఈ రోజు నాకు ఆనందం ఏంటంటే, ఒక కేంద్ర మంత్రిగా నేనున్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరికొత్త రైల్వే జోన్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ సాధించుకోవడం అనేది నాకెంతో గర్వంగా ఉంది, ఆనందంగా ఉందని కూడా మీ అందరితో పాటు పంచుకుంటున్నాను. అయితే రైల్వే జోన్ సాధించినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా మన ప్రజల్లో ఒక ఆందోళన ఉండింది. ఇది అంతా కూడా పలాస వరకు ఖుర్దా రోడ్ లో ఉన్న ఈ స్టేషన్స్ అన్ని కూడా, ఈ ఖుర్దా రోడ్ స్టేషన్లన్నీ కూడా అట్టే ఉండిపోతే, జోన్ పలాస వరకే పరిమితం అయిపోతే మేము మళ్ళీ అధోగతిలోనే ఉండిపోతామనంటే, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారితో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చాపురం వరకు ఈ కొత్త రైల్వే జోన్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ లోనే ఉండాలనంటే, మొన్న ఏప్రిల్ 2వ తేదీన ఒక కొత్త సర్క్యులర్ ఆర్డర్ కూడా రిలీజ్ చేసి ఇచ్చాపురం నుంచి పలాస వరకు ఉన్నటువంటి 7 ప్రధానమైనటువంటి స్టేషన్లు సౌత్ కోస్ట్ విశాఖపట్నంలో డివిజన్ లో కలపడం కూడా ఒక చరిత్ర అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ముఖ్యంగా ఉన్నటువంటి రైల్వే కుటుంబాలు, రైల్వే ఎంప్లాయీస్, వాళ్ళకి దీని తాలూకా ప్రాధాన్యత ఏంటో వాళ్ళకందరికీ కూడా తెలుస్తుంది. అక్కడ గతంలో పలాసలో ఒక సమస్య ఉన్నా, లేకపోతే ఇక్కడ ఇచ్చాపురంలో సమస్య ఉన్నా, ఈ దారి పొడవునా ఉన్నటువంటి స్టేషన్ లో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే మనం అందరం కూడా భువనేశ్వర్ వరకు వెళ్లేవాళ్ళం. భువనేశ్వర్ వెళ్లి అక్కడ అధికారుల దగ్గర కూర్చొని, అక్కడ డిఆర్ఎం దగ్గర కూర్చొని, అక్కడ జిఎం దగ్గర కూర్చొని, వాళ్ళందరూ కూడా అనేక ప్రాధాన్యతలు వాళ్ళందరికీ కూడా ఉంటే మా ప్రాంతానికి కూడా న్యాయం చేయండి అని చెప్పి ఎన్నో సందర్భాల్లో నాయకులకి నేను తీసుకెళ్లాను, ఎమ్మెల్యే గారికి తీసుకెళ్లాను. నేను కూడా రైల్వే మీటింగ్ లో కూడా పార్టిసిపేట్ చేసేవాడిని. ఇప్పుడు అలాంటి సమస్య ఏది కూడా లేకుండా ఈ ప్రాంతంలో ఏ సమస్య ఉన్నా సరే దర్జాగా మన రాష్ట్రంలో మన డిఆర్ఎం, మన జిఎం దగ్గరే కూర్చొని మన సమస్యలన్నీ కూడా పరిష్కరించుకునే అవకాశం ఈ కొత్త రైల్వే జోన్ ద్వారా మనకి దక్కిందని కూడా తెలియజేస్తున్నాను. నాకు ఎప్పుడూ కూడా ఒకే నమ్మకం, రైల్వేస్ ని కానీ మనం అభివృద్ధి చేసుకోగలిగితే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, జిల్లా అభివృద్ధి చెందుతుందని. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, గతంలో స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారు స్టాండింగ్ కమిటీ రైల్వేకి చైర్మన్ గా ఉన్నప్పుడు మన శ్రీకాకుళం జిల్లాలో రైల్వే తాలూకా సమస్యలన్నిటి మీద కూడా దృష్టి పెట్టి ఎంతో కొంత మన దగ్గర అభివృద్ధి జరిగిందనంటే దానికి ప్రధాన కారణం స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారు అనేది మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఆ రోజు మనకి మెయిన్ లైన్ కానివ్వచ్చు, నౌపాడ నుంచి గునుపూర్ వెళ్లే లైన్ కానివ్వచ్చు, ఈ 2 లైన్ల మీద కూడా పెద్దగా దృష్టి పెట్టి స్టాపులు తీసుకొని రావడం, కొత్త ట్రైన్స్ వేయించడం, అలాగే విశాఖ ట్రైన్ కూడా ఆ రోజు వచ్చిందనంటే ఎర్రన్నాయుడు గారి కారణమని తెలియజేస్తున్నాను. ఎర్రన్నాయుడు గారి ట్రైన్ అని చెప్పి ఒక ప్రత్యేకంగా ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ కూడా ఆయన ఆధ్వర్యంలోనే ఆ రోజు మొదలు పెట్టారు. ఆ యొక్క కార్యక్రమాలన్నీ, ఆ రైల్వే ఆశయాలన్నీ ముందుకు నడిపిస్తూ గత 12 సంవత్సరాలుగా నా భుజాల మీద సమస్యలు వేసుకొని నేను కూడా పోరాటం చేశాను. ఆ పోరాట ఫలితం వల్లే ఈ రోజు రైల్వే జోన్ కూడా మనం సాధించుకున్నాం. దాంతో పాటు మన జిల్లాలో రైల్వేస్ కి సంబంధించి ఎన్నో ప్రధానమైన కార్యక్రమాలు కూడా మనం పూర్తి చేశాం. అందులో ఒక్క ఉదాహరణ మీ అందరికీ కూడా చెప్పాలనంటే, మన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో, శ్రీకాకుళం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఏకంగా 50 పైగా ఆర్ఓబీలు మనం శాంక్షన్ చేసుకొని 3,300 కోట్ల రూపాయలతో ఆర్ఓబీలు మన జిల్లాలో, మన ప్రాంతంలో మనం చేసుకుంటున్నాం. ఏ కాన్స్టిట్యున్సీలో కూడా ఇన్ని ఆర్ఓబీలు ఎక్కడ కూడా శాంక్షన్ కాలేదు. కేవలం మన శ్రీకాకుళం పార్లమెంటులోనే 50కి పైగా ఆర్ఓబీలు శాంక్షన్ అయ్యాయి. అందులో గర్వకారణం ఏంటంటే, ఇచ్చాపురం మున్సిపాలిటీకి
ఎల్లప్పుడూ కూడా ఉండిపోయినటువంటి సమస్య. ఇచ్చాపురం మున్సిపాలిటీ ఒకటైనా రైల్వే ట్రాక్ అవతలోకి ఇచ్చాపురం, రైల్వే ట్రాక్ అవతలోకి ఇచ్చాపురం. ప్రతి రోజు కూడా లక్షలాది మంది ప్రజలు అటు నుంచి ఇటు వచ్చే వాళ్ళు అందరి తాలూకా ఇబ్బంది ఒక్కటే, ఒక్కసారి రైల్వే గేట్ పడిపోతే పేగు తెచ్చినట్టుగా అసలు ఇచ్చాపురంతో కనెక్షన్ లేకుండా ఒక స్కూల్ కి వెళ్లాలన్నా, కాలేజీకి వెళ్లాలన్నా, హాస్పిటల్ కి వెళ్లాలన్నా, వ్యాపారం కోసం రావాలన్నా, పుట్టింటికి వెళ్లాలన్నా, ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్లాలన్నా, మున్సిపాలిటీకి రావాలన్నా, రైతు బజార్కి రావాలన్నా ఎక్కడా కూడా మాకు ఒక్క రకమైనటువంటి ఇబ్బంది కలుగుతుందని చెప్పి ఈ 12 సంవత్సరాలుగా నేను వింటూనే వచ్చాను. నేను ఆ సమస్యకి ఎలాగైనా పరిష్కారం అందించాలని అక్కడ భువనేశ్వర్ వెళ్ళినప్పుడు మాట్లాడాం, ఢిల్లీలో కేంద్ర మంత్రి గారి దగ్గర మాట్లాడాను, పార్లమెంట్ లో కూడా దీని గురించి ప్రస్తావించాను. ఒక మున్సిపాలిటీలో ఇంత పెద్ద సమస్య ఉంటే దానికి ఏ రకంగా పరిష్కారం చేయాలని నేను గాని అశోక్ అన్న గాని నిరంతరం దీని మీద కృషి చేశాం. అయితే ఇందాక చెప్పినటువంటి 50 ఆర్ఓబీల్లో మన ఇచ్చాపురం ఆర్ఓబీ కూడా శాంక్షన్ అయిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే శాంక్షన్ అయిన ఆర్ఓబీ కూడా మనం గ్రౌండ్ చేసి చేయాలనంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి నేను ఒక్కటే విన్నపించుకుంటున్నాను, మీ సహకారంతో చేయాలనేది మా ఆలోచన. బ్రిడ్జ్ శాంక్షన్ అయ్యింది, ఇష్టం వచ్చినట్టుగా వేసేస్తామనేది కాదు. అది మీరందరూ కూడా వినియోగించుకునే బ్రిడ్జ్, మీకు అనుకూలంగా ఉండాలని మీరందరూ కూడా అలైన్మెంట్ లో మీ తాలూకు ఆలోచనలు చెప్తే ఎమ్మెల్యే గారు కూడా దాని మీద లీడ్ తీసుకొని రైల్వే అధికారులు ఆల్రెడీ 2 సార్లు కూడా వచ్చి దాని మీద స్టడీ చేయడం కూడా జరిగింది. ఎందుకనంటే ఈ రోజు ఒక రకంగా వేసి రేపు లేదండి ఎలాగొద్దు మాకు అలా కావాలనంటే అది అటు ఇటు కదిలే బ్రిడ్జ్ కాదు, శాశ్వతంగా మనం వేస్తున్నటువంటి బ్రిడ్జ్. అందుకని ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అందరం కూడా ఆలోచించి తీసుకోవాలని మీ ఆలోచనల కోసమే మేము వెయిట్ చేస్తున్నాం తప్ప ఇందులో మరొక మోసం అనేది ఎక్కడ కూడా లేదనేది ఎవరైతే దీని మీద విమర్శలు చేస్తున్నారో వాళ్ళకే సూటిగా చెప్తున్నాను. ఇది ఖచ్చితంగా చేసి తీరుతాం. ఇచ్చాపురంకు ఉన్నటువంటి బ్రిడ్జ్ సమస్యని ఈ కూటమి ప్రభుత్వంలోనే మేము సాధించి తీరుతామని తెలియజేస్తున్నాను. కేవలం బ్రిడ్జ్ కూడా కాదు, ఆ పక్కన మీరు చూసుంటారు కింద చిన్న వాటర్ డ్రైన్ కూడా ఉంది. ఆ డ్రైన్ మీద కూడా ఆలోచన చేశాం, బాగుంది డ్రైన్, దాన్ని కానీ కొంచెం వెడల్పు చేసి ఆ డ్రైన్ నే కొంత మనం ఫ్రీగా పాసెస్ చేసుకోగలిగితే కొంతమంది అటు నుంచి ఇటు రోడ్ కనెక్టివిటీ ఉంది కాబట్టి డ్రైన్ కూడా వాడుకోవచ్చని దానికి కూడా శాంక్షన్ తీసుకొని వచ్చాం. కాకపోతే డ్రైన్ పక్కనే పెద్ద చెరువు ఉంది, ఆ చెరువు తాలూకు వాటర్ గాని ఒక వర్షం పడితే నీరు గాని అన్ని కూడా డ్రైన్ దగ్గర రావడం వల్ల దానికి ఇంకా టెక్నికల్ గా ఎలా ఫీజిబుల్ చేయాలనేది అది కూడా మేము స్టడీ చేస్తున్నాం. అంటే కేవలం బ్రిడ్జ్ కూడా కాకుండా అండర్ బ్రిడ్జ్ మీద కూడా దృష్టి పెట్టి ఇచ్చాపురంకి శాశ్వత పరిష్కారం అందించడానికి నేను గాని అశోక్ అన్న గాని కట్టుబడి ఉన్నామనేది ఈ ఇచ్చాపురం రైల్వే స్టేషన్ నుంచే ప్రతి ఒక్కరికి కూడా ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. అలాగే స్టేషన్ డెవలప్మెంట్ మీరు ఒక్కసారి ఈ ప్రాంతమే చూడండి, ఒకప్పుడు ఎలాగుండేది ఇప్పుడు అలా డెవలప్ అయింది. అమృత్ భారత్ స్టేషన్ కింద ఇచ్చాపురంకి సుమారు 19 కోట్ల శాంక్షన్ చేయించి ఈ సర్క్యులేటింగ్ ఏరియా గాని బిల్డింగ్ గాని ప్లాట్ఫామ్లు గాని అన్ని కూడా రీగా కన్స్ట్రక్షన్ మనం చేయిస్తున్నాం. అదే కాకుండా స్టాప్ల గురించి ఎంతో కాలం నుంచి మీరు నిరీక్షణ చేస్తున్నారు. పూరి అహ్మదాబాద్ ట్రైన్ మొన్నటికి మొన్న జనవరిలో సాధించింది మన కూటమి ప్రభుత్వం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అమృత్ భారత్ ట్రైన్లు కూడా ఒక 3 ఆపాం. అలాగే భువనేశ్వర్ వెళ్తున్నటువంటి విశాఖపట్నం వందే భారత్ ట్రైన్ కూడా ఇక్కడ మనం స్టాపేజ్ ఇచ్చాం. ఇక భవిష్యత్తులో కూడా ఎందుకనంటే జోన్ మన చేతుల్లో మన రాష్ట్రంలో ఈ రోజు ఉంది కాబట్టి ఆ హామీ కూడా మీ అందరికి ఇస్తున్నాను, ధైర్యంగా ఉండండి. అశోక్ అన్న కూడా చెప్పినటువంటి పిట్ లేన్ గాని నా ఆలోచన ఏంటంటే, నా కళ ఏంటంటే ఇచ్చాపురం నుంచి కూడా ట్రైన్ మొదలు కావాలి, ఇచ్చాపురం నుంచే మొదలు కావాలి. ఇప్పుడు వరకు ఇచ్చాపురం అని అంటే అందరు అంటారు ఎక్కడ ఇచ్చాపురం ఏ మూలన ఉందని, ఏ మూల కాదు, మొదట ముఖద్వారం లాగా ఉంది ఇచ్చాపురం. ఒరిస్సా నుంచి గాని కలకత్తా నుంచి గాని ఎక్కడ పై నుంచి ఎవరు వచ్చినా సరే ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టాలనంటే స్వేచ్ఛాయుత అమ్మవారికి దండం పెట్టుకొని అడుగు పెడతారు. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ మన ఇచ్చాపురంలో అడుగు పెట్టి ఇంకా ముందుకు వస్తారనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాంటి ఇచ్చాపురాన్ని అభివృద్ధి చేయాలి, రైల్వేస్ ని అభివృద్ధి చేయాలి. స్టేషన్ చేస్తున్నాం, స్టేషన్ తో పాటు స్టాపులు చేసి అలాగే మనకి రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు అవన్నీ కూడా చేసి రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రహ్మాండంగా ఇచ్చాపురంలో తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు మరొక్కసారి అందరికీ కూడా శుభాకాంక్షలు. తెలుగు ప్రజలకి, ఆంధ్ర రాష్ట్రానికి, మన శ్రీకాకుళం జిల్లాకి, ఉత్తరాంధ్ర ప్రాంతానికి, ఉద్దానం ప్రాంతానికి, ముఖ్యంగా ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలకి ఈ సరికొత్త రైల్వే జోన్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రారంభించుకునే శుభ సందర్భంలో ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇది మీ అందరి విజయం, మీ అందరి విజయం. మీరందరూ కూడా ఎప్పటి నుంచో
కలలకంటూ మన జోన్ మనకు ఉండాలని మీరందరూ కూడా ఆ బాధ్యతను మాకు అప్పచెప్పారు. ఆ బాధ్యతని, ఆ కర్తవ్యాన్ని ఈ రోజు చేసి చూపించాం. మరి ఈ వేదిక ద్వారా మనం ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అది ఎవరికంటే దేశ ప్రధానమంత్రి, ప్రపంచంలోనే అత్యధిక బలమైనటువంటి లీడర్ మన నరేంద్ర మోదీ గారికి ఇచ్చాపురం తరపున, మన ఉత్తరాంధ్ర తరపున, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఢిల్లీ వచ్చినా సరే రైల్వే జోన్ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి, మీకు గుర్తుండుంటుంది గత ప్రభుత్వంలో కూడా కేంద్ర ప్రభుత్వం మేము రైల్వే జోన్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మీరు జోనల్ హెడ్ క్వార్టర్స్ లో విశాఖపట్నంలో కాస్త 50 ఎకరాల స్థలం చూపించండి అంటే ఆ స్థలం కూడా చూపించలేదు. 5 సంవత్సరాలు వెయిట్ చేశారు. మళ్ళీ మన ప్రభుత్వం వస్తే 100 రోజుల్లో 54 ఎకరాలు ముడసర్లలో ఇచ్చి 400 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టి బ్రహ్మాండమైన సౌత్ కోస్ట్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నంలో ఈ రోజు నిర్మించుకుంటున్నాం. దానికి కావాల్సినటువంటి టెంపరీ బిల్డింగ్స్ కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అది కూడా కేటాయించాం. జిఎం ను కూడా మనం పెట్టించాం. అందుకనే తొందరగా ఈ రోజు ఆపరేషన్స్ లో కూడా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ వచ్చింది. అది చంద్రబాబు నాయుడు గారి తాలూకా నిబద్ధత. రైల్వే జోన్ సాధించాలని మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ సహకారం అందించాలనంటే అన్ని కూడా చేశారు. దానితో పాటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు, ఆయనకి కూడా ప్రత్యేకంగా నా తాలూకా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.